సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన కేపీహెచ్బీలో ఫిబ్రవరి 10వ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారిచే ఘన ప్రారంభం. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం మరోసారి విచారణకు పిలిచారు. బహిష్కృత ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి తాజాగా మరోసారి నోటీసులు జారీ చేశారు స్పీకర్. ఈ నెల 12వ తేదీన విచారణకు రావాల్సిందిగా ముగ్గురు వైసీపీ రెబల్స్ కు జారీ చేసిన నోటీసులో పేర్కొన్నారు. అయితే ఈ నెల 8వ తేదీన జరిగిన విచారణకు హాజరు కాని వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు మరో అవకాశం ఇచ్చారు. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ తమ్మినేని సీతారాం మరోసారి విచారణకు పిలిచారు. ఇప్పటికే 2 సార్లు నోటీసులు పంపినా విచారణకు హాజరు కాకపోవడంతో ఈ నెల 12న విచారణకు రావాలని మరోసారి నోటీసులు జారీ చేశారు. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు ఈ నెల 8న విచారణకు హాజరు కావాల్సిండగా వారు రాలేదు. దీంతో వీరికి మరో అవకాశం కల్పిస్తూ స్పీకర్ నోటీసులు పంపారు. ఈ నేపథ్యంలో 12న అనర్హత పిటిషన్లపై విచారణ చేపట్టనున్నారు. ఇక శుక్రవారం అనర్హత అంశంపై వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి స్పీకర్ను కలిసి తన వాదనను వినిపించారు. తనపై కేవలం ఆరోపణలు మాత్రమేనని, దీనికి సంబంధించిన ఆధారాలు కూడా స్పీకర్ కు సమర్పించినట్లు తెలిపారు. ఇక చీఫ్ విప్ ప్రసాద్ రాజు ఆధారాలు చెల్లుబాటు కావని, తనే ఆరోపణ చేసి ఆధారాలిస్తే వాటికి విలువ ఉండదని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే స్పీకర్ తమ్మినేని సీతారాంతో ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాద్ రాజు సైతం భేటీ అయ్యారు. ఇప్పటికే ఎమ్మెల్యేల మీద అనర్హత వేటుకు సంబంధించి ఆధారాలను స్పీకర్ తమ్మినేని సీతారాంకు అందజేసిన ప్రసాద్ రాజు వారిపై ఎట్టి పరిస్థితుల్లో అనర్హత వేటు వేయాల్సిందేనని పట్టుబట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ వ్యవహారం కోర్టులో సైతం ఉంది. న్యాయస్థానాల నుంచి ఎలాంటి తీర్పు రాకముందే చర్యలు తీసుకుంటారా అనే దానిపై చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే రాజ్యసభ ఎన్నికల కంటే ముందే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తారా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మరి ఈ విచారణకైనా ముగ్గురు రెబల్ ఎమ్మెల్యేలు హాజరవుతారా లేదా అనేది సందేహంగా మారింది. అయితే ఈ నెల 12న రెబల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ తమ్మినేని సీతారాం చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.